అంటే గైడెన్స్ అవసరం అంటావా 10th క్లాస్ పిల్లలకి? అవసరమే. ఏమేం గైడెన్స్ అవసరం ఉంటాయి? సార్ చెప్తే సార్ కూడా అది ఇన్కార్పొరేట్ చేస్తారు. అమ్మ, నువ్వు ఇంకొకటి నాకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఏ విధంగా కష్టపడి ఈ విజయాన్ని సాధించావు. నీ స్టోరీ కొన్ని లక్షల మందికి ఇన్స్పైరింగ్ స్టోరీ అవ్వద్ది. ప్రతి సంవత్సరం దాదాపు 11 నుంచి 12 లక్షల మంది 10th క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఏది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళందరికీ కూడా గొప్ప స్టోరీ నీదే. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉండి నీలాంటి మార్కులు సాధించిన వాళ్ళు గతంలో ఎప్పుడూ మేము ఎక్కడ చూడలేదు, వినలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో డెఫినెట్గా నువ్వు మాట్లాడాలి. నువ్వు ఏ విధంగా కష్టపడ్డావు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావు, ఏ విధంగా చదివావు, రాబోయే తరానికి నువ్వేం సందేశం చెప్పదలుచుకున్నావు, ఇవన్నీ కూడా కావాలి మాకు. సో నువ్వు చెప్పు పావని, నీకు ఎక్కడెక్కడ కొంచెం కష్టమేమో అని అనిపించింది? అసలు అనిపించిందా? కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా మేడం ఎగ్జామ్స్ ముందు. బై ద వే, కెన్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? ఎస్ మేడం. సో అది చాలా అమేజింగ్ థింగ్. గవర్నమెంట్ స్కూల్స్లో మనకు అనుకుంటాం కదా, బట్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి ఐ థింక్ ఇంగ్లీష్ భాషపై కూడా పట్టు రావడం అనేది చాలా ఇవాళ రోజులకు చాలా అవసరం. నీ ఇంగ్లీష్ సిలబస్లో ఏమేమి ఉండేది అసలు? నార్మల్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, అలానే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, మన ఓన్గా లెసన్ని అర్థం చేసుకొని కాన్వర్జేషన్స్ రాయడం, ఇచ్చిన టేబుల్ని డిస్క్రైబ్ చేయడం. ఎంత ముచ్చటగా చెప్తుంది సార్ బుజ్జి తల్లి. చెప్పమ్మా డీటెయిల్డ్గా కావాలి, చిన్నగా కాదు. టాపిక్ ఇచ్చి లెటర్స్ రాయమండం అలా ఉండేవి ఇంగ్లీష్. సో అవన్నీ నువ్వు టీచర్ గైడెన్స్తో ఆఫ్ కోర్స్ నువ్వు ఇంట్లో కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంట్లో మరి మిగతా పనులన్నీ చేస్తుంది మేడం. ఏమేమి పనులు చేస్తుంది? అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, మా అమ్మకి హెల్ప్ చేస్తుంది బాగా. ఎగ్జామ్స్ టైంలో కూడా పని చేసేది. వద్దమ్మ అన్నగానే అమ్మమ్మ అంటే ఇష్టం బాగా. మా అమ్మే చూసుకునేది అమ్మాయిని, మా అమ్మ దగ్గరే ఉంది. అమ్మగారు చాలా సంతోషించుంటారు. చాలా అంటే చాలా మేడం.